యుద్ధం గెలవాలని వెళ్లిన అమెరికా ఇప్పుడు డబ్బు కోసం కాంగ్రెస్ తలుపు తడుతోందా? ట్రంప్ తీసుకున్న నిర్ణయం అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోందా? ఇరాన్పై దాడులు అమెరికాకు విజయాన్ని ఇచ్చాయా, లేదంటే బిలియన్ల డాలర్ల నష్టాన్నే మిగిల్చాయా? ఈ విషయాలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా చెప్పుకునే అమెరికా ఇప్పుడు యుద్ధ భూమిలో కంటే ఆర్థిక రంగంలోనే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటోందనే చర్చ అంతర్జాతీయంగా వినిపిస్తోంది. ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన యుద్ధం మొదట్లో సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నంలా కనిపించినా నెలలు గడిచే కొద్దీ అది అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థపై భారంగా మారిందనే విమర్శలు పెరుగుతున్నాయి. బాంబులు, క్షిపణులు, యుద్ధ విమానాలు, నౌకాదళం, వేలాది మంది సైనికుల మోహరింపు ఇవన్నీ కలిపి అమెరికా ఖజానాపై భారీ భారం మోపుతున్నాయి. ఇప్పుడు అదే యుద్ధం ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగానూ ఆర్థికంగానూ పెద్ద సవాల్గా మారుతోంది. ఇరాన్పై యుద్ధం ప్రారంభించినప్పుడు అమెరికా అంచనా వేసింది ఒకటి, కానీ యుద్ధం సాగుతున్న తీరు మాత్రం పూర్తిగా భిన్నంగా మారింది. కొద్ది రోజుల్లోనే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసి వ్యూహాత్మక ఆధిపత్యం సాధిస్తామని భావించిన అమెరికాకు ఇరాన్ ఊహించని స్థాయిలో ప్రతిఘటన చూపింది. ఫలితంగా యుద్ధం తాత్కాలిక ఆపరేషన్గా కాకుండా దీర్ఘకాలిక సంఘర్షణగా మారిపోయింది. ఈ పరిస్థితిని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ కాంగ్రెస్ ముందే అంగీకరించడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు ఇరాన్తో యుద్ధం కోసం అమెరికా సుమారు 37.5 బిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు 3.38 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం సాధారణ వ్యయం కాదు, అనేక దేశాల వార్షిక బడ్జెట్ల కంటే కూడా ఎక్కువ. అయినప్పటికీ యుద్ధం ద్వారా ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయామని అమెరికాలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం అంటే కేవలం బాంబులు వేయడం మాత్రమే కాదు, ప్రతి క్షిపణి వెనుక కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది. ప్రతి యుద్ధ విమానం గంటల తరబడి గాల్లో ఎగరడానికి లక్షల డాలర్లు అవసరమవుతాయి. సముద్రంలో యుద్ధ నౌకలను మోహరించడానికి మరింత భారీ వ్యయం ఉంటుంది. సైనికులకు జీతాలు, ఆయుధాల నిర్వహణ, ఇంధనం, వైద్య సేవలు, గూఢచారి వ్యవస్థ, ఇలా ప్రతి అంశం ప్రభుత్వ ఖజానాపై అదనపు భారాన్ని పెంచుతుంది. ఈ భారీ ఖర్చు నేపథ్యంలోనే ఇప్పుడు పెంటగాన్ మరో కీలక డిమాండ్ చేసింది. యుద్ధాన్ని కొనసాగించాలంటే అదనంగా 90 బిలియన్ డాలర్లు కావాలని కాంగ్రెస్ను కోరింది. ఇప్పటికే భారీ వ్యయం జరిగిన తరుణంలో మళ్లీ అంత పెద్ద మొత్తాన్ని అడగడం అమెరికా రాజకీయాల్లో దుమారం రేపింది. ప్రతిపక్షాలు మాత్రమే కాదు, అధికార పార్టీకి చెందిన కొందరు సభ్యులు కూడా దీనిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వాషింగ్టన్లో జరిగిన కాంగ్రెస్ విచారణ సందర్భంగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తీవ్ర ప్రశ్నలను ఎదుర్కొన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వాస్తవ పరిస్థితులను ప్రజలకు ఎందుకు పూర్తిగా వెల్లడించలేదని సభ్యులు ప్రశ్నించారు. ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఆర్థిక వ్యయం ఎంత పెరిగింది, యుద్ధానికి స్పష్టమైన వ్యూహం ఏంటి, ఎప్పుడు ముగుస్తుంది అనే ప్రశ్నలకు ప్రభుత్వం సరైన సమాధానాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. అమెరికా రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఏంటంటే, ఈ యుద్ధం ప్రారంభించేటప్పుడు స్పష్టమైన ఎగ్జిట్ ప్లాన్ లేకపోవడమే. ఒక యుద్ధాన్ని ప్రారంభించడం ఎంత సులభమో దాన్ని గౌరవప్రదంగా ముగించడం అంతకంటే కష్టం. ప్రస్తుతం అమెరికా అదే పరిస్థితిని ఎదుర్కొంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. వెనక్కి తగ్గితే బలహీనతగా కనిపించే అవకాశం, కొనసాగిస్తే ఖజానాపై మరింత భారం. ఈ రెండిటి మధ్య ట్రంప్ ప్రభుత్వం చిక్కుకుపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ విచారణలో రక్షణ మంత్రి చేసిన మరో వ్యాఖ్య కూడా పెద్ద చర్చకు దారితీసింది. అదనపు నిధులు తక్షణమే ఆమోదం పొందకపోతే అమెరికా సైనిక శిక్షణా కార్యక్రమాలను నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇది సాధారణ హెచ్చరిక కాదు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యంగా భావించే అమెరికా శిక్షణా కార్యక్రమాలకే నిధులు సరిపోవడం లేదని చెప్పడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం అమెరికా వార్షిక రక్షణ బడ్జెట్ దాదాపు $1 ట్రిలియన్ స్థాయిలో ఉంది. అయినప్పటికీ యుద్ధ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని $1.5 ట్రిలియన్ పెంచాలని పెంటగాన్ ప్రతిపాదించింది. ఇది అమలైతే అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ రక్షణ వ్యయం అవుతుంది. అయితే ఈ ప్రతిపాదనకు దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఒకవైపు జాతీయ భద్రత కోసం అవసరమైతే ఖర్చు తప్పదని కొందరు వాదిస్తుంటే, మరోవైపు అదే డబ్బుతో విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి రంగాలను అభివృద్ధి చేయవచ్చని విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ అమెరికన్ పౌరుడు చెల్లించే పన్ను డబ్బు యుద్ధంలో ఖర్చవుతుండడంపై అసంతృప్తి పెరుగుతోంది. ఈ యుద్ధం ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా సాధారణ ప్రజల జీవితాలపై కూడా పడుతోంది. యుద్ధ వ్యయం పెరగడం,
ఇంధన ధరల ఒత్తిడి, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఇవన్నీ కలిసి ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, జీవన వ్యయం అధికమవడం, ప్రభుత్వ అప్పులు పెరగడం వంటి అంశాలు ఇప్పుడు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ అమెరికా రాజకీయాలపై కూడా నేరుగా ప్రభావం చూపుతున్నాయి. మరో 6 నెలల్లో జరగనున్న మధ్యంతర ఎన్నికలు ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వానికి కీలక పరీక్షగా మారాయి. సాధారణంగా అమెరికాలో మధ్యంతర ఎన్నికలు అధికార పార్టీకి ప్రజలు ఇచ్చే తీర్పుగా భావిస్తారు. అలాంటి సమయంలో యుద్ధ వ్యయం, ద్రవ్యోల్బణం, పన్నుల భారం వంటి అంశాలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన చర్చగా మారే అవకాశం ఉంది. ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీ ఇప్పటికే ఇదే అంశాన్ని బలమైన రాజకీయ అస్త్రంగా ఉపయోగించడం ప్రారంభించింది. సరైన వ్యూహం లేకుండా యుద్ధంలోకి దిగారని, ఇప్పుడు దేశ ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని ట్రంప్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తోంది. అంతులేని యుద్ధం అమెరికాను మరింత బలహీనపరుస్తోందని, ఈ పరిస్థితికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నిస్తోంది. అయితే మరోవైపు ట్రంప్ మద్దతుదారులు మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. ఇరాన్ వంటి దేశాలను కట్టడి చేయడానికి అమెరికా కఠిన వైఖరి అవసరమని, జాతీయ భద్రత కోసం ఖర్చు పెట్టడం తప్పదని అంటున్నారు. దీర్ఘకాలంలో ఈ చర్యలు అమెరికా ప్రయోజనాలను కాపాడుతాయని వారు వాదిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే యుద్ధం అనేది కేవలం సైనిక శక్తి ప్రదర్శన మాత్రమే కాదని స్పష్టమవుతోంది. యుద్ధం ఒక దేశ ఆర్థిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను, ప్రజల జీవితాలను, భవిష్యత్ అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. ఒక దేశం ఎంత బలమైనదైనా నిరంతర యుద్ధ వ్యయం చివరకు ఆ దేశ ఖజానాపై భారమే అవుతుంది. అమెరికా గతంలో కూడా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వంటి యుద్ధాల్లో ట్రిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. ఆ యుద్ధాల నుంచి వచ్చిన అనుభవాలు ఇప్పటికీ చర్చకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్తో కొనసాగుతున్న సంఘర్షణ కూడా అదే దిశగా వెళ్తోందా అనే ప్రశ్న విశ్లేషకులను ఆలోచింపజేస్తోంది. ప్రస్తుతం అమెరికా ముందు 2 పెద్ద సవాళ్లున్నాయి. ఒకటి, యుద్ధాన్ని తన లక్ష్యాలకు అనుగుణంగా ఎలా ముగించాలి. రెండోది, యుద్ధం కారణంగా దెబ్బతింటున్న ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టాలి. ఈ 2 ప్రశ్నలకు సరైన సమాధానం దొరకకపోతే దాని ప్రభావం కేవలం అమెరికాపైనే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పడే అవకాశం ఉంది. ఇరాన్తో కొనసాగుతున్న ఈ సంఘర్షణ అమెరికాకు కేవలం యుద్ధ భూమిలోనే కాదు, ఆర్థిక రంగంలోనూ అత్యంత ఖరీదైన పరీక్షగా మారుతోంది.